Very good morning to all of you children. So, yesterday we have discussed what we have discussed? We have discussed some open figures, closed figures, and also about different shapes around us. ఇప్పుడు మనం చూస్తే కనుక దేర్ ఆర్ డిఫరెంట్ షేప్స్ అరౌండ్ అస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ వే సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు అని అడుగుతాను. నీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు అంటే ఏం చెప్తావు? యూ స్టార్ట్ డిస్క్రైబింగ్ కదా, హిమ్ ఆర్ హర్. ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు అంటే ఫెయిర్గా ఉంటాడా, పొడవుగా ఉంటాడా, షార్ట్గా లేదా పొట్టిగా ఉంటాడా, లావుగా ఉంటాడా? ఓకే, ఈజ్ హీ హ్యావింగ్ హిస్ హెయిర్ బ్లాక్ కలర్లో ఉందా, బ్రౌన్ కలర్లో ఉందా? ఇంకేం చెప్తారు? విచ్ కలర్ షర్ట్ హీ వోర్ ఆర్ విచ్ కలర్ రిబ్బన్స్ షీ ప్లేటెడ్. ఇలా మీరు ఒక పర్సన్ గురించి చెప్పినప్పుడు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, అవునా? ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ సమ్ ఎనీ ఆబ్జెక్ట్, సపోజ్ బుక్, సపోజ్ వి టేక్ అ బుక్ ఉంది. డిస్క్రైబ్ దిస్ బుక్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ యుల్ గో ఫర్ ద షేప్ కదా. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ బుక్? దిస్ బుక్ ఈస్ ఇన్ rectangle shape. Okay. Is it thick or thin? Thickగా ఉందా, థిన్గా ఉందా? So it is having a lot of pages. Next, we'll go through this book and see the first front page, the last page numbers చూస్తారు. ఎన్ని పేజెస్ ఉన్నాయో చెప్తారంట. ఓకే, బుక్ కోసం ఏం చెప్తారు? ఎంత ఉంది, దీని సైజ్ ఎంత, లేదా దీనిలో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఇలాగ దీన్ని డిస్క్రైబ్ చేస్తారు, అవునా? ఇన్ ద సేమ్ వే దాని మెజర్మెంట్ చెప్తారు, అవునా? ఇంత పొడవు ఉంది, ఇంత బ్రెడ్త్ ఉంది, ఇంత లెంత్ ఉంది, ఇంత బ్రెడ్త్ ఉందని చెప్తారు. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ పాయింట్. డాట్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ అ డాట్. But in math it is called a point. Now objects, to know how large is the object, that means large or short, large or small. అంటే large or small అంటే ఏంటి? సైజ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. టు నో ద సైజ్, వెదర్ ద సైజ్, the shape or the whatever it might be of any object, we use. ఇప్పుడు ఎలా అయితే పర్సన్ డిస్క్రైబ్ చేసామో ఇక్కడ మనం ఈ పాయింట్ని డిస్క్రైబ్ ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్, టు డిస్క్రైబ్ ఎనీ ఆబ్జెక్ట్. సపోజ్ పాయింట్, ఈ పాయింట్ ఎలా ఉందని చెప్తే ఏం చెప్తారు? దీని సైజ్ ఎంత, ఇది ఎంత పొడుగుంది, ఎంత డీప్ ఉంది, ఏ షేప్లో ఉంది అని చెప్తారా? దట్ మీన్స్ టు డిస్క్రైబ్, టు షో ద షేప్, సైజ్ ఆర్ లెంత్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. దట్ స్టడీ ఈజ్ కాల్డ్ జామెట్రీ. ఓకే, జామెట్రీ. ఓకే, జియో అంటే ఎర్త్ అనమాట. పూర్వం ఎర్త్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ రౌండ్ ఇన్ షేప్ అని అనేస్తారు. ఓకే, అంటే గ్లోబ్ మోడల్ చూసి అలా చెప్పేస్తారు. జియో మీన్స్ జిఈఓ అంటే ఎర్త్. మెట్రీ అంటే మెజర్మెంట్ అని అర్థం. మెజరింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ టు డిస్క్రైబ్ ది షేప్, సైజ్ ఆర్ లెంత్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ is called geometry. Okay, the study of the shape, size or length of any object is geometry.
Okay. What is this, children? This is a sleeping line. ఎక్కడ నేర్చుకుంటారు ఇవి? స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ ఎక్కడ నేర్చుకుంటారు? ఎస్, ఇన్ యువర్ కిండర్ గార్డెన్. ఓకే, కేజీ క్లాస్, ఎల్కేజీ కానీ, ఎల్కేజీ ఆల్ఫాబెట్స్ దీంతోనే స్టార్ట్ అవుతాయి. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్, స్లాంటింగ్ లైన్ కదా. దిస్ ఈజ్ అ sleeping line. Next, this is a standing line. These are slanting lines. This is a curve కదా. దిస్ ఈజ్ అ కర్వ్. ఏమైనా ఫిగర్స్ ఫామ్ అవ్వాలి అంటే లైన్స్ అయినా ఉండాలి, ఆర్ లైన్స్ ప్లస్ కర్వ్స్ అయినా ఉండొచ్చు. సో ఫిగర్స్ ఫామ్ అవ్వాలంటే లైన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏ స్లీపింగ్ అయినా లైన్ అయినా అవ్వచ్చు, స్టాండింగ్ లైన్ అయినా అవ్వచ్చు, స్లాంటింగ్ లైన్ అయినా అవ్వచ్చు, కర్వ్స్ అయినా అవ్వచ్చు. సపోజ్ దిస్ ఈజ్ అ లెటర్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో దిస్ ఈజ్ లెటర్ డి అనమాట. హౌ డి ఈజ్ ఫార్మ్? డి ఎలా ఫామ్ అయింది? One slanting line and one curve కదా. Together make a letter D. F ఎలా ఫామ్ అయింది? ఆల్ విత్ లైన్స్. One sleeping line, one standing line and also one sleeping line. Okay, then what about capital G? Capital G. Okay, చూడండి, these two are sleeping line and standing line and this is a curve. అంటే ఈ ఫిగర్స్ అయినా ఏవైనా ఫామ్ అవ్వడానికి ఐదర్ యూ విల్ హ్యావ్ స్టాండింగ్ లైన్స్ ఆర్ కర్వ్స్. ఓకే, ఈ కర్వ్స్లోనే స్టాండింగ్ లైన్స్లోని ఈ లైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లైన్స్. స్లీపింగ్ లైన్ ఉంది, స్టాండింగ్ లైన్ ఉంది, ఏంటిది స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్లీపింగ్ లైన్ ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అంటాం. HORIZONTAL, హారిజాంటల్. HORIZONTAL, హారిజాంటల్ లైన్. దిస్ స్టాండింగ్ లైన్ is called vertical line. Okay, horizontal line, vertical line. మీకు థర్డ్ స్టాండర్డ్ వరకు స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అని ఇస్తాడు. ఇక్కడ నుంచి కూడా హారిజాంటల్, వర్టికల్ అంటే మీకు అర్థమైపోయింది. హారిజాంటల్ మీన్స్ స్లీపింగ్ లైన్, వెర్టికల్ మీన్స్ స్టాండింగ్ లైన్. ఓకే, ఇన్ ద సేమ్ వే లైన్స్కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఎలా ఉన్నాయో కర్వ్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ open curve and closed curve. Open curve and closed curve. Let us see few examples. Okay, now best example alphabets, numbers తీసుకుందాం. ఓకేనా? alphabets. ఇది క్లోజ్డ్ ఓపెన్ అని చెప్పాలి. ఇట్ ఈస్ క్లోజ్ ఆర్ ఓపెన్. క్లోజ్డ్ మీన్స్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండింగ్ రావాలి, అంటే ఎక్కడ ఓపెనింగ్ రాకూడదు. స్టార్ట్ లైక్ దిస్. ఎక్కడైనా దారుందా? నో. సో బి ఈస్ క్లోజ్డ్. వాట్ అబౌట్ సి? చూసారా, ఓపెన్, క్లియర్గా తెలిసిపోతుంది. సి ఈస్ ఓపెన్ కర్వ్, డి ఈస్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, నెక్స్ట్ ఇంకా వాట్ అబౌట్ 8? 8 చూసారా? 8ని చూసారా? ద నంబర్ 8 ఈస్ క్లోజ్. చూసారా కంటిన్యూస్గా?
ఎక్కడా కూడా మీకు దారి కనపడట్లేదు. సో దిస్ ఈస్ క్లోజ్డ్ కర్వ్. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎనీ మోర్ ఎగ్జాంపుల్స్? 8 0. Okay, 0 is a closed curve. 0 is a closed curve. Next, ఇంకా 3. These are curves but open curve. ఇది ఏంటవుతుంది? ఓపెన్ కర్వ్ అవుతుంది. సో దీస్ ఆర్, ఇందులోనే ఓపెన్ కర్వ్, క్లోజ్డ్ కర్వ్. దిస్ ఈస్ క్లోజ్డ్ కర్వ్, దిస్ ఈస్ ఓపెన్ కర్వ్, దిస్ ఈస్ క్లోజ్డ్ కర్వ్, దిస్ ఈస్ క్లోజ్డ్ కర్వ్, దిస్ ఈస్ క్లోజ్డ్ కర్వ్, దిస్ ఈస్ ఓపెన్ కర్వ్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మీరు దాన్ని క్లాసిఫై చేయొచ్చు. A to Z లెటర్స్ తీసుకొని ఒక్కొక్క లెటర్ ఓపెనా క్లోజ్డా, ఇది హోంవర్క్గా చేయండి. దేనిలో? HWలో. ఓకేనా? రైట్ ద లెటర్స్ A to Z అండ్ నంబర్స్ 1 to 9. ఏది ఓపెన్, ఏది క్లోజ్డ్. ఓకే, దాన్ని క్లాసిఫై చేయండి. ఓపెన్ అయితే OPEN, ఓపెన్. క్లోజ్ మీన్స్ స్పెల్లింగ్ తెలుసు కదా, ఓపెన్, క్లోజ్డ్. ఏం చెప్పాను? లెటర్స్ A to Z చేయండి. ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో A to Z లెటర్స్కి లెటర్ ఏ ఉందనుకోండి, ఈజ్ ఇట్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్? సింపులే కదా, యాక్టివిటీ లాగా చేయండి, హోంవర్క్ బుక్లో చేయండి. ఓకేనా? సో టుమారో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ టాపిక్ with few more examples and few more elements in geometry. Okay children, thank you.